వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి. నేను ఈరోజు చూపించబోయే వీడియో ఏంటంటే రామప్ప. నా పక్కనే ఉన్న సిస్టరు అప్పు అంటే అపర్ణ, తను ఒక యూట్యూబర్, నేను ఒక యూట్యూబర్. మేము సరస్వతి పుష్కరాలకు వెళ్ళినప్పుడు అట్లా ఆలయాలు దర్శించుకుంటూ వెళ్తుండగా రామప్ప 1000 స్తంభాల ఆలయం కాడికైతే వెళ్ళాము. వెళ్తుంటే అప్పుకి మెసేజ్ పెట్టంగానే తను వచ్చి అక్క రండక్క అని ఎంత హార్ట్ఫుల్గా పిలిచిందంటే అంత హార్ట్ఫుల్గా పిలిచింది. అసలు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది, వెళ్ళాలనిపించింది. కానీ అందరితో వచ్చాను కనుక అందరితో వెళ్ళలేకపోయినా మేమిద్దరం కలిసి కొంచెం సేపే మాట్లాడుకున్నాం. ఎంతో మాట్లాడుకోవడానికి చాలామంది అంటారు ఎంత మాట్లాడుకున్నా తరగని టైం ఇది, ఎంత మాట్లాడుకున్నాం ఇన్ని గంటలు ఇన్ని ముచ్చట్ల అసలు టైమే తెలియలేదని అందరూ అలా అనుకుంటారు చాలామంది ఫ్రెండ్స్. కానీ అసలు మేము కూడా అలా అనుకోవడానికి ఏమాత్రం టైం లేదు. ఒక్క నిమిషంలోనే ఎలా వచ్చి అలాగా వెళ్ళిపోయినట్టుగా వచ్చినాము, కలిసినాము. ఒక 2-3 సెల్ఫీలు తీసుకున్నాము, ఒక చిన్న వీడియో తీసుకున్నాం. తక్కువ టైంలోనే ఎక్కువ దూరం అయిపోయినట్టుగా అయిపోయింది అన్నమాట. బాయ్. ఆలయంలోని శివునికి బ్రహ్మస్తూపం నామం ఉంది. వీడియో ఎక్కువసేపు తీయలేదు, స్లో మోషన్లో పెట్టి నేను వాయిస్ ఇస్తున్నాను. ఎందుకు తీయలేదంటే పహల్గామ్లోని ఈ మధ్యన ఉగ్రవాదుల దాడి చేయబట్టికి రామప్ప ఆలయంలో కూడా స్ట్రిక్ట్ చేశారు. ఎక్కువసేపు వీడియోస్ సెల్ఫీస్ తీయనియట్లేదు. నా వీడియోలోని ఇది శివుని ఆలయం, ఇది 3వది అన్నమాట. ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. రామప్ప ఆలయంలోని శివుని రూపం ఎలా ఉంది అని కామెంట్ బాక్స్. కొంచెం సేపు రియల్ గా మాట్లాడుకున్నాం. అప్పు 1 మంత్ అయింది కదా, 1 మంత్ అయింది. పరిచయం 1 మంత్ అయిందా? కలిసి ఆల్రెడీ మొన్న మధ్య కలిసాం. ఒక 1 మంత్ కింద మళ్ళీ వైట్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ అందరికి హాయ్. వరంగల్ వచ్చింది, నేను వచ్చి అప్పుని వరంగల్ వచ్చి మరి అప్పు తీసుకుని చూడటానికి వచ్చిన. అవును, నన్ను చూడడానికి అసలు నాకు గుర్తు తెలియదు. నేను మొన్న 4 days బ్యాక్ చెప్పారు ఆ 1000 స్తంభాలు అన్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది. అది అప్పుడు వాయిస్ కోసం ఎంత స్పీడ్ గా పెట్టాను చూసావా? స్పీడ్ గా పెట్టినా. అవును, అయిపోయిందా? అన్నయ్య భోజనం చేసి వెళ్ళిపోయారా? ఫోటోస్ అక్కడ దిగితే బాగుండు కదా, దిగిదంతా నువ్వు కూడా. అప్పు ముందు వచ్చింది, లాస్ట్కి అప్పు సిస్టర్ని తీసుకెళ్తానికి శ్రీనివాస్ అన్నయ్య వచ్చారు. బయట అనమాట మేము వెళ్ళేటప్పుడు ఒక సెల్ఫీ తీసుకొని దాన్ని వీడియోలోగా నేనైతే పెడుతున్నా. లాస్ట్ మూమెంట్లో వచ్చి తీసుకొని ఒక సెల్ఫీ తీసుకొని మంచిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఊరికి వాళ్ళ ఆలయం కాడికి వచ్చినప్పుడు మమ్మల్ని కలిశారు వాళ్ళు, నేను వాళ్ళని కలిసిన చాలా హ్యాపీగా ఉందన్నమాట. చాలా గ్రేట్ కదా. మీతో పాటు మొత్తం తీయాలా? లాంగ్ రేంజ్ రాదండి, తొందరగా వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సుధాక వరంగల్ వచ్చింది, మేము 1000 స్తంభాల గుడిలో ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంది. 1 మంత్ అవుతుంది అక్క మనం కలిసి. అవును, 1 మంత్ అవుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్ అనుకొని నాకు 15 days అయ్యింది. అన్ని ఊర్లు ఒక 5-6 ఊర్లు చెప్పారు, కానీ నాకు అప్పుడు ఐడియా రాలేదు. అక్కడ శివాలయం కాడికి వచ్చినాక నెక్స్ట్ 1000 స్తంభాలు కూడా అనగానే ఎమ్మటి అప్పు గుర్తుకొచ్చింది. అప్పుకు వాయిస్ మెసేజ్, అప్పు మీ ఊరు వస్తున్నా అనగానే ఎమ్మడే అక్క రండక్క మా ఇంటికి రాగానే చెప్పండి అక్క నేను వస్తానని చెప్పేసాను అన్నది. అంటే అందరితో వచ్చాను కదా మరి అట్లా అని. వాళ్ళ గ్రూప్ ఫ్రెండ్స్ తో వచ్చారు కాబట్టి ఇంకా నేను ఫోర్స్ చేయట్లేదు. అర్థం చేసుకున్నాను, థ్యాంక్స్. అర్థం చేసుకున్నాను. ఎమ్మటి స్పందించి రాక్క మా ఇంటికి వచ్చి అక్కడ 2 రోజులు ఉండేదో అంటే సంతోషం ఉంది. కానీ అందరితో వచ్చాను కదా, అందుకోసం అని రాలేకపోతున్నా. ఇట్లా యూట్యూబ్ ఫ్రెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ప్లేస్కి వచ్చి
కలుసుకోవడం అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది కదా మంచిగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మా ఊరు వాళ్ళతో ఎక్కడెక్కడ వాళ్ళతో కలుస్తాం చూస్తుంటాం, కానీ ఇలాగ యూట్యూబ్ ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ వాళ్ళ ఊరికి వాళ్ళ ఆలయానికి వచ్చి ఇలా కలుసుకోవడం అంటే చాలా గ్రేట్ కదా. మనం రీల్స్ చేయాలంటే మాట్లాడాలన్నా ఐడియా ఉండాలి అక్క, ఐడియా ఉంటేనే కొద్దిగా క్యాజువల్ గా మాట జిప్పు జుట్టు చూడు, కోడి జుట్టు కాదు జారిపోయింది నాది మొత్తం, జారిపోయింది. అసలు తల ఆడుతుంది తడుస్తుంది, ఆడుతుంది తడుస్తుంది, ఆడుతుంది తడుస్తుంది. అంతే కాదు పింక్ బ్లౌజ్ కానీ గ్రీన్ సారీ పింక్ బ్లౌజ్ పింక్ ఎందుకు. అమ్మప్ప ఆలయము కుడివైపు నుంచి కాదు, ఇది ఎడమ వైపు నుంచి. ఇది అందరు కుడివైపు నుంచి వెళ్తారు, మేము ఒకసారి వెళ్ళొచ్చి రెండో రౌండ్ ఎడమ వైపు నుంచి వచ్చేది తీసా అనమాట ఈ వీడియో. అంటే రామప్ప ఆలయం కంటే ముందు మేము భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర వీడియోస్ ఎలా లేదు, తీయలేదు, కొంచెం సేపు జస్ట్ అట్లా తీసాను, అంతలోకి వద్దనడానికి ఆపేశాను. ఇదనమాట ఆ భద్రకాళి అమ్మవారిని చూస్తే కూప్సమ్స్ వచ్చినాయి. బయటకు వచ్చాక ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను. ఇది